బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ప్రస్తుతం ఓ ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అదేంటి అంటే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన రీతుని హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా రిమైండ్ చేసుకొని డీమన్‌ని ఏకిపారేయడం మొదలుపెట్టారు. హౌస్‌లో డీమన్ ఎక్కువ సేపు కిచెన్‌లో ఉన్న సంగతి తెలిసిందే బిగ్ బాస్ హౌస్‌కి వచ్చినప్పటి నుంచి. అయితే ఇక్కడ హౌస్‌లో తనూజకి రీతు చౌదరికి డీమన్ పెద్ద చపాతీలు చేస్తుండే అంట మిగతా కంటెస్టెంట్స్ అందరితో పోలిస్తే. అలానే రీతుకి వేసే ఆమ్లెట్ పెద్ద సైజులో ఉండడము, రీతుకి కర్రీస్ స్పెషల్‌గా చేయడం ఇవన్నీ చేసేవాడట. సో, ఆ విషయం పైన భరణి గారు, ఇమాన్యుయల్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారనమాట. అవును, నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. రీతుకి ఆమ్లెట్ వేసినప్పుడు పెనం బయటికి ఉండేది ఆమ్లెటు. మనకు ఆమ్లెట్ ఏసినప్పుడు మాత్రం పెనం లోపలికి ఉండేది ఆమ్లెటు. నాకు అప్పుడే డౌటొచ్చింది అనంటే, లేదు నేను అందరికీ వండి పెడుతూనే ఉన్నాను అని డీమన్ అంటాడు. లేదురా నువ్వు అందరికీ వండి పెడుతున్నావు. ఆ పిల్ల విషయంలో ఇంకా కాస్త కేర్‌ఫుల్‌గా ఉండేవాడు అనిపించింది అంటే, అంటే అది కర్రీస్ సరిగ్గా తినేది కాదు. సో, ఆ కర్రీస్‌ని నేను కొంచెం వేరేగా చేసి ఇచ్చేవాడిని చిన్నగా అని చెప్తాడనమాట డీమన్. అప్పుడు తనుజ అంటుంది, "ఆపరా! నువ్వు చపాతీ సైజ్ ఎలా చేసేవాడివో కూడా నాకు తెలుసు. తినేటప్పుడు నేను చూసేదాన్ని" అని చెప్పి కెమెరా దగ్గరికి తెచ్చి ఆ చపాతీ ఉండల్ని చూపిస్తుంది. ఈ చేతిలో ఉన్న సైజేమో రీతూకి, ఆ చేతిలో ఉన్న సైజేమో మా కోసం బిగ్ బాస్ చూడండి మీరు పంపించే రేషన్‌లు డీమన్ చేసే పనులు అంటే, ఇక్కడ ఎవరికి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకొని ఎవరికి వాళ్ళు కావాల్సినవి చేస్తారు. ఇక్కడ కళ్యాణ్ ఏమన్నా తక్కువ? పెప్పర్ ఆమ్లెట్‌లో పెప్పర్ యూజ్ చేసే వాళ్ళ కోసం పెప్పర్ యూజ్ చేస్తాడు. కావాల్సిన వాళ్ళకి సేవలు చేస్తాడు అని తనూజకి ఇండైరెక్ట్‌గా కళ్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడతాడనమాట. అప్పుడు కళ్యాణ్ నవ్వుతూ, "అరే! ఆమ్లెట్‌లో పెప్పరు, కారం ఇవన్నీ కామన్ కదరా! స్పెషల్‌గా ఏం చేశాంరా మేము" అని నవ్వుతాడనమాట. అప్పుడు డీమన్, ఎవరు స్పెషల్ పర్సన్స్‌కి వాళ్ళు స్పెషల్‌గానే చూసుకుంటారు మరి. నేను రీతు కోసం అంటే అది సరిగ్గా తినదు. అప్పుడప్పుడు తినేటప్పుడైనా కొంచెం బాగా పెట్టాలని చేశాను అంటే, ఇక బర్నీ గారు ఇన్వాల్వ్ అయ్యి, "ఇప్పుడు రేషన్ చాలా ఎక్కువుందిరా! ఎంత తిన్నా పర్వాలేదురా! అప్పుడంటే కొంచెం తక్కువుండేది కదా! అయినా నువ్వు ఎలా అయినా చాలా స్పెషల్‌గా చూసుకునేవాడివిరా రీతుని" అని చెప్పి బర్నీ గారు కూడా అంటూ ఉంటే, ఇక డీమన్ నవ్వుతూ ఉంటే తనుజ అంటుంది, "చూడండి బిగ్ బాస్ ఎలా తలదించుకొని నవ్వుతున్నాడో వీడికి సిగ్గే లేదు" అన్నట్టుగా చెప్తూ ఉంటుందనమాట. అయితే కెమెరా ముందుకి స్పెషల్‌గా ఆ చపాతీ ఉండని తీసుకొచ్చి మరి తనుజ డీమన్‌ని ఏకి పారేస్తూ ఉంటే, "అమ్మ ఆపు, ఆపు నన్ను నన్ను ఏకడానికి బాగా పనికొస్తావు నువ్వు" అని చెప్పి డీమన్ అంటూ ఉంటాడు. అయితే కన్వర్జేషన్ రీతు కోసం అవుతుందనమాట. అంటే రీతు డీమన్ విషయంలో ఎలా ఉండేది, డీమన్ రీతు విషయంలో ఎలా ఉండేవాడు అనే కాన్వర్జేషన్ లైవ్‌లో జరుగుతుంది. నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది. మరి మీకెలా అనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి.